వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ఇవి జీవితం కాదు అని మనం చేస్తున్న వీడియోలు కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. ఈరోజు నేను ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి నిన్న ఈవినింగ్ ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. అదేంటంటే, అన్న నేను దాదాపుగా 7-8 ఏళ్ల పాటు ఈ ఫుడ్ డెలివరీలోనే ఉండిపోయాను. నా లైఫ్ ఇప్పుడు ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నా హెల్త్ సహకరించట్లేదు. దీనివల్ల నేనైతే డిగ్రీ అయిన తర్వాత జాయిన్ అయ్యానో, అసలు ఈ నరకంలోకి ఎందుకు వచ్చాను, ఈ 21 ఏళ్ల వయసులో వచ్చి ఇప్పుడు నాకు దాదాపు 28, 29 ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు నేను వేరే ఏ పని చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సెక్యూరిటీ జాబ్ కానీ ఏదైనా చేద్దామంటే ఒక నామోషి అడ్డు వస్తుంది. మీ సలహా ఏంటని అడిగాడు. ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో ఇది ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఈ డెలివరీలోని అదేవిధంగా బైక్ ట్యాక్సీలో చాలా బిజీగా లైఫ్ని గడుపుతున్నారో అలాంటి వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదు అనే నా తాపత్రయం. నేను కూడా దేవుడి దయ వల్ల చాలా తొందరగా రియలైజ్ అయ్యి ఇందులో నుంచి బయటకు వచ్చి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాను భయ్య. దీనికి కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, ఏ ఉద్యోగం లేనప్పుడు ఏదో ఒకటి చేయడం బెటర్ కదా అంటే, నా ఒపీనియన్ వరకు, నా పర్సనల్ ఒపీనియన్ వరకు ఏదీ లేనప్పుడు ఖాళీగా కూర్చోవడం బెటర్ భయ్య ఇది చేసేకంటే. అంటే ఇంతగా నేను ఎందుకు వద్దు అని చెప్తున్నానంటే, ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే. 7-8 ఏళ్ల పాటు చేసిన తర్వాత, అన్నా నాకు కొత్తలో నేను రోజుకి 2000 అనేది చాలా సింపుల్గా చేసేవాడిని అన్న, కానీ ఇప్పుడు చేస్తుంటే ఎంత తిరిగినా సరే 700 రూపాయలకి మించి ఎక్కువ రావట్లేదన్న. ఇప్పుడు ప్రజెంట్ నా ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింది. టైంకి ఫుడ్ లేకుండా టైంకి అంటే నా ఆరోగ్యాన్ని ఎంతలా డ్యామేజ్ చేస్తుందని ఫుడ్ డెలివరీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. నాకు లిటరల్లీ బాధ అనిపించింది. అన్న నీకు డిగ్రీలో ఎంత వచ్చింది, నీ పర్సంటేజ్ ఎంత ఇవ్వని అడిగితే 60% వచ్చిందన్న. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా, నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఏమయ్యారంటే, ఆ టైంలో ఈ డెలివరీ కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోవడం వల్ల, లేదంటే వాళ్ళకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్న, వాళ్ళు వేరే కోర్సులు నేర్చుకోవడం, లేదంటే వేరే ఉద్యోగాలు ట్రై చేయడం, ఒక చిన్నపాటి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం, కొందరైతే సెల్ ఫోన్ మెకానిక్ నేర్చుకున్నారు, కొందరు అలా ఏదో స్కిల్ డెవలప్ చేసుకున్నారు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఐటీ కోర్సులు నేర్చుకుని వేరేగా సెటిల్ అయ్యారు. నేను అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో కూడా నాకు తెలియట్లేదు అన్న. నీకు అంటే ఆ టైంలో ఏమైనా సరే మీకు ఫ్యామిలీ పరంగా ఏమైనా బాధ్యతలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా సరే ఇంట్లో అప్పులు ఎక్కువ ఉండడం వల్ల మీరు ఏమైనా జాయిన్ అయ్యారంటే, అలాంటివి ఏవీ లేవన్నా. నేను జస్ట్ ఇంట్లో నా నుంచి అంటే నా సొంత ఖర్చులకు డబ్బులు ఇంకేం ఆడుతూ డిగ్రీ అయిపోయింది కదా, నా డబ్బులు నేను సంపాదించుకోవాలి ఒక ఆలోచనతో ఇందులోకి వచ్చానన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయటికి రాలేకపోయినా. ఇప్పుడు నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ మనోడైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. డ్రైవింగ్ నేర్చుకుని ఏదో వెహికల్ కొనుక్కొని ఆ విధంగా వెళ్దామని అయితే మనం లైఫ్ చూసుకున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, 7-8 ఏళ్ల పాటు చేసినోడికే విరక్తి కలిగిందంటే, ఇప్పుడు జాయిన్ అయిపోయి ఇప్పుడు ఫ్రెషర్స్ ఇందులో దూరిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు. చెప్తున్నా కదా, ఇందులోకి వెళ్తే అంధకారం తప్ప ఇంకా ఉపయోగం లేదు. ఇంకా నేను జీవితంలో ఏది చెయ్యలేను, నాకు ఏ పని చేత కాదు అనుకుంటే ఇందులోకి రండి. ఇందులోకి వచ్చి మీకు నచ్చింది చేసుకోండి. ఇందులో ఉంటే భయ్యా చెప్తున్నా కదా, 7-8 సంవత్సరాలు చేసినోడికి అసలు ఆ కంపెనీలు ఇస్తున్న విలువ ఏంటి తెలుసా? ఎక్కువ భయ్యా రివర్స్ మళ్ళీ అంటే చిరాకు వచ్చేసి పాపం కస్టమర్కి వాళ్ళతో నాకు ఈ ఆర్డర్ ఎందుకు డబ్బులు తక్కువ పట్టి ఇవన్నీ గొడవలు పెట్టుకుంటుంటే ఆర్డర్లు తగ్గించేస్తున్నారంట. చూడండి ఎంత దారుణమో. వేరే కంట్రీల్లో ఈ డెలివరీస్, బైక్ ట్యాక్సీలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే అక్కడ కరెక్ట్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. మన ఇండియాలో అస్సలు దీని గురించి పట్టించుకునే నాయకులు లేడు, అసలు దీని గురించి మాట్లాడేవాడే లేడు. ఎంతసేపు ఎలాంటి వీడియోలు వస్తున్నాయంటే బయటికి, జెప్టో చేస్తే మీరు గంటలో ఎంత సంపాదించవచ్చు, ర్యాపిడో చేస్తే గంటలో ఎంత సంపాదించవచ్చు, స్విగ్గీ చేస్తే గంటలో ఎంత సంపాదించవచ్చు, జొమాటో చేస్తే గంటలో 2000 సంపాదించవచ్చు. ఇలాంటి సొల్లు వీడియోలు తప్ప అసలు ఇందులో ఒరిజినాలిటీ ఎవడు కూడా చెప్పట్లేదు. చెప్పినా చాలా తక్కువ మంది చెప్తున్నారు, వాళ్ళు తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అవి ఈ రోజుల్లో అంతా గంటలో 2000 వచ్చేస్తున్నాయి, 3000 వచ్చేస్తున్నాయి, తమ్ములని పెడుతున్నాయి కదా వ్యూస్ వస్తాయి. సో మార్చుకోండి మైండ్ సెట్. ఫ్రెషర్స్ ముఖ్యంగా చెప్తున్నా, ఫ్రెషర్స్ డిగ్రీ కానీ బీటెక్ కానీ పూర్తయిన వాళ్ళు ఎవడైనా ఇందులోకి వచ్చాడు అంటే ఇంకా జీవితం ఖతం. ఓకే, నీకు చదువు మీద ఆసక్తి లేదు, నేను ఇంటర్తో ఆపేస్తున్నాను, లేదు 10థ్తో ఆపేస్తున్నానంటే ఏదైనా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకో. పదే చెప్పేది నేను ప్రతి ఒక్కడికి అదే, స్కిల్ అనేది నీ చేతిలో ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే రాజులో బతుకుతావు. అలా కాదు, నేను చదువుకుంటానంటే కంప్లీట్ చేసుకోండి. లేదు నా కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను డబ్బులు సంపాదిస్తే నా కుటుంబం ఇంకా గడుస్తుంది అంటే మాత్రం చాలా భయ్యా, ఒక సెక్యూరిటీ గార్డు గాను, ఒక వాచ్మ్యాన్ గాను, ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్ గాను, ఇంకా గార్డెనర్ గాను, ఒక మొక్కలు కట్ చేయడం గాను, అలాంటివి జాయిన్ అనేది చాలా బెటర్. ఇదేంటంటే మనకు ఎవరు బాస్ ఉండరు, మనమే బాస్. మనం నచ్చినప్పుడు యాప్ ఆన్ చేసుకోవచ్చు, యాప్ ఆఫ్ చేసుకోవచ్చు, మనం నచ్చినప్పుడు డ్యూటీకి వెళ్ళొచ్చు, లేదంటే
అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనీ వస్తుంది అనే ఆలోచనలోనే చాలామంది యువత ఈ ఊబిలోకి వస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే వన్స్ నువ్వు ఇందులో లాగిన్ అయిన తర్వాత నీ మొత్తం జీవితం తీసుకెళ్ళి ఆ కంపెనీల ముందు పెట్టినట్టే. ఎందుకంటే అన్న వీళ్ళు ఏంటంటే ఇన్ని రౌడ్స్ చేస్తే ఇంత కమిషన్ వస్తుంది, ఇన్ని గంటలు మీరు లాగిన్లో ఉంటే ఇంత కమిషన్ వస్తుందని చెప్పి మనల్ని మెంటల్గా వాళ్ళ చుట్టూ దాదాపు ఒక రోజుకి 17-18 గంటల పాటు పని చేయించుకుంటున్నారు. ఈ రోజుల్లో 12 గంటలు పని చేయడం అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది 17-18 గంటల పాటు ఒక పని చేస్తూ రోజుకి 200 నుంచి 300 కిలోమీటర్లు, 200 మ్యాక్సిమం 200 నుంచి 250 కిలోమీటర్లు ఒక బండి మీద ట్రావెల్ చేస్తే పాపం ఆ బండి నువ్వు కొన్నందుకు ఎంత ఇంకా నిజంగా మన మరేదరామన్న సినిమాలో సైకిల్కి మాటలు వచ్చినా మన బండికి మన మాటలు వస్తే బాబు నన్ను వదిలేరా బాబు అని పట్టుకుంటుంది, కాలు వేళ పట్టుకుని ఏడుస్తుంది. ఎస్, మన ఆరోగ్యం మనకు ఆరోగ్యం ముఖ్యం కాదు కదా. మనకి ఈ రోజు మనం డబ్బులు సంపాదించాలి, నైట్కి ఓవర్ డబ్బుగా లేపాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు. అలా అని చెప్పి నేను కష్టపడి రక్తం చిందించి కష్టపడి ప్రాణాలు తెగించి ఈ ఫుడ్ డెలివరీలు అవి చేసి నేను కోటీశ్వరుని అయిపోతామంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే ఇంత పెద్ద మాటలు మాట్లాడాలని వస్తుంది. నేను ఆ భయ్య మాటలు విన్న తర్వాత ఇలాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో అసలు ఇంకా రానున్న రోజుల పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమో 35 రూపాయలు ఇచ్చినోడు ఆర్డర్కి ఇప్పుడు 20 రూపాయలు ఇస్తున్నాడంటే వాడికి ఎంత గొద్ద బలుపు చూడండి. ఆ కంపెనీలకి ఎంత గొద్ద బలుపు. అది కూడా రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, రోజుకి బండి మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. అయినా సరే ఇంకెంతే గొర్రెల్లా దొరికాం భయ్య మనందరం. మన ఇండియాలో ఒక నిరుద్యోగం ఎక్కువ, మన ఆలోచన శక్తిని కూడా ఉద్యోగం వైపు అలాగనే వెళ్తున్నాం తప్ప ఇంకా వేరేది ఏది థింక్ చేసేలా కూడా లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఖాళీగా ఉన్నాం, ఏదో యాప్ ఆన్ చేద్దాం, ఖర్చులు డబ్బులు వస్తాయి, ఒక 500 వస్తుంది, ఏదో జరగవచ్చు, ఇంట్లోకి ఏదో గడిచిపోద్ది అనే మైండ్ సెట్ అక్కడితో ఆగిపోయి మనం ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలకు వెళ్తున్నాం. సో దయచేసి ఈ దీపావళి నుంచి అయినా సరే కొత్తగా ఆలోచిద్దాం. కొత్తగా అంటే ఏదో రాత్రి కోటీశ్వరి అయిపోవడం కాదు. ఒక్కసారి ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ అనేది లేదు మన చుట్టూ, అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి రండి. అప్పుడు మనం ఎలా ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచన బయటకు తీసుకురండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు ఏదైతే ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ నుంచి బయటకు వచ్చి కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళందరికీ కూడా అంటే ఒక ఐడియా షేరింగ్ చేసుకుందాం. నేను పలానా ఐడియా ఉంది నా దగ్గర, లేదంటే పలానా బిజినెస్ చేద్దాం అనుకున్నా, లేదంటే పలానాగా ఒక కోర్స్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి ఐడియా షేరింగ్ వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చి ఒక కమ్యూనిటీని అయితే క్రియేట్ చేసాం. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి హాయ్ అని చెప్పండి. సో మీరు కూడా చెప్తారు కదా మళ్ళీ ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ నుంచి బయటకు వద్దాం అనే మైండ్ సెట్ ఉంటేనే ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.